మా అన్నయ్య చూడొచ్చా? షూర్, చూడండి. పద పెద్దమ్మ, పద. మిత్ర, 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 ఇప్పుడెలా ఉంది నాన్న? నేను బాగానే ఉన్నాను మామ్. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? అమ్మని కదరా, బిడ్డకి చీమ కుట్టినా అమ్మ గుండె గుబేలుమంటుంది. అలాంటిది నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఇలా అచేతనంగా పడుంటే ఈ తల్లి పేగు తల్లడిల్లకుండా ఎలా ఉంటుంది చెప్పు? నాకేం కాలేదు మామ్, ఐఎమ్ ఓకే. మిత్ర, అసలు నిన్నెవరు కాపాడారు? నిన్నిక్కడికి తీసుకొచ్చింది ఎవరు? మిత్ర, నిన్ను కాపాడిందెవరు? లక్ష్మి. ఏంటి? లక్ష్మి నిన్ను కాపాడిందా? ఆర్ యు ష్యూర్? లక్ష్మి చనిపోయిందని ప్రపంచం అంతా నమ్మింది. లక్ష్మి బ్రతికే ఉంది. లక్ష్మి ఎక్కడో లేదు, నీ చుట్టూనే ఉంది. ఆ అమ్మాయి కొంచెం లక్ష్మిలానే ఉంది. ఫేస్ నాకు క్లియర్గా కనిపించలేదు. ఫేస్ మాత్రం నాకు లక్ష్మిలాగే అనిపించింది. ఎప్పుడు ఏ గండం వచ్చినా, ఏ ప్రమాదం ముంచుకొచ్చినా లక్ష్మే కాపాడేది కదా. మనసులో ప్రింట్ అయిపోయిన బొమ్మ మళ్ళీ ఆ టైంలో గుర్తొచ్చినట్టుంది. అంతేకాని ప్రాణం పోయిన లక్ష్మి ఇప్పుడు మళ్ళీ మిత్రకి ప్రాణం పోయడానికి ఎలా వస్తుంది? నాకదంతా తెలీదు పిన్ని, కానీ తను లక్ష్మిలాగే అనిపించింది. లక్ష్మి ఎక్కడో లేదు, నీ చుట్టూనే ఉంది. గుర్తించే సమయం ఏదో ఒక రోజు వస్తుంది. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మీరు ఆ అమ్మాయికి చెప్పాలి. ఆయన ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడంటే ఆ అమ్మాయే కారణం. ఏ అమ్మాయి డాక్టర్? మిత్రా గారిని హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయి. నిన్ను కాపాడిందెవరు? లక్ష్మి. రెస్ట్ తీసుకో మిత్ర. ఏమైంది పెద్దమ్మా? దేని గురించి అంత డీప్గా థింక్ చేస్తున్నావు? మిత్ర చెప్పిన మాటలు విన్నావుగా. తన్ని కాపాడిన అమ్మాయి లక్ష్మిలాగే ఉందట.
మిత్రకి గండం వచ్చిన ప్రతిసారి లక్ష్మే కాపాడేది. ఇప్పుడు ఈ గండం నుంచి కూడా లక్ష్మే కాపాడిందంటావా? అయితే దీక్షితులు గారు చెప్పినట్టు లక్ష్మి బ్రతికే ఉందంటావా? మన కోసం, మన మిత్ర కోసం మళ్ళీ తిరిగి వస్తుందంటావా? ఏమో పెద్దమ్మా, అన్నయ్యని కాపాడిన అమ్మాయి వదినలో ఉందన్నాడు, కానీ వదిన అని స్పష్టంగా చెప్పడం లేదు కదా. మిత్రగారికి గండమా? మాకు పెళ్ళైన తర్వాత 13 నెలల వరకే కదా మిత్రగారికి గండాలుండాలి. మళ్ళీ ఇప్పుడు కూడా గండం అంటున్నారేంటి? ఏమోరా, ఏది ఏమైనా ఆ రోజు శివాలయంలో మిత్రతో చేయించిన హోమం వల్లే ఇప్పుడు ఈ గండం నుంచి బయటపడ్డాడు. లేకుంటే మిత్ర ఏమైపోయేవాడో. భగవంతుడా, మిత్రగారి జీవితంతోనూ జాతకంతోనూ ఎందుకయ్యా ఇలా ఆడుకుంటున్నావు? నాన్నా, నానమ్మ, నాన్నెక్కడ? నాన్నకి ఏమైంది నానమ్మ? ఇప్పుడు నాన్న బాగానే ఉన్నారు కదా? నాన్నని చూపించు నానమ్మ. ఎక్కడున్నారు నానమ్మ? చెప్పు నానమ్మ. తీసుకెళ్తాను, వెళ్దాన్రా. నాన్న, నాన్న, నీకేం కాలేదు కదా? నువ్వెందుకు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు? నేను ఇలా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది నాన్న. ఇంటికి వెళ్ళిపోదాం నాన్న. లక్కీ, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. బాగానే ఉంటే మన ఇంట్లో ఉండాలి కదా నాన్న. హాస్పిటల్లో ఎందుకున్నావు? పద నాన్న, వెళ్ళిపోదాం. లక్కీ, నేను చెప్పేది విను. కొంచెం ఒంట్లో బాగాలేదంతే. డాక్టర్ ఇంజెక్షన్ చేసిన తర్వాత వెళ్ళిపోదాం, సరేనా? లేదు నాన్న, వెంటనే వెళ్ళిపోదాం నాన్న. మామ్, నన్ను చూసి లక్కీ భయపడుతుంది, తనని తీసుకెళ్ళు. లక్కీ, నాన్నకేం కాలేదమ్మా, నువ్వు రా చెప్తాను. కూర్చో. లక్కీ, ఏడవకూడదు. మీరు టెన్షన్ పడకండి, మీకేమీ కాదు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. లక్కీ గురించి బాధపడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. లక్కీని నేను ఓదారుస్తాను.
మీరు దిగులు పడకుండా పడుకోండి. ఏడవద్దమ్మా, నాన్నకేమీ కాలేదు. ఏమైనా అయ్యుంటే నేనింత ధైర్యంగా ఉండేదన్నా? నీకన్నా ఎక్కువగా ఏడ్చేదాన్ని. చూడు నేనెంత ధైర్యంగా ఉన్నానో. ఏడవద్దు. నిజంగా నాన్నకేం కాలేదు కదా? మనతో పాటు వచ్చేస్తారు కదా? వచ్చేస్తాడు తల్లి. నిజంగా నాన్నకేమీ కాలేదురా. సాయంత్రం నాన్న నువ్వు హ్యాపీగా ఆడుకోవచ్చు. బ్రో, ఎందుకు బ్రో? మీ నాన్న బానే ఉన్నారు, నువ్వెందుకు బాధపడుతున్నావు? నాకన్నీ మా నాన్నే. ఆయన ఒక్క క్షణం నాకు కనిపించకపోయినా నేను తనని చాలా మిస్ అయిపోతాను. అలాంటిది ఆయనకి ఇలా ఉంటే నాకు బాధ అనిపించదా? ఆయనకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నానమ్మ, ఏంటమ్మా? రేపు ఫాదర్స్ డే కదా, నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వాలి. నాన్నతో చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ రోజే నాన్నని ఇంటికి తీసుకెళ్ళిపోదాం నానమ్మ. ప్లీజ్ నానమ్మ, ఓకే అని చెప్పు నానమ్మ. నాన్నని ఈ రోజే తీసుకెళ్ళిపోదాం నానమ్మ. లక్కీ ఆర్డర్ వేశాగా ఇంకెవరైనా నో చెప్తారా? నువ్వు చెప్పినట్టే నాన్నని ఈ రోజే తీసుకెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అర్జున్, ఏంటమ్మా ఇలా ఎన్నాళ్ళురా? ఇలా అంటే ఎలా? బాబు కాఫీ తీసుకోండి. పెళ్ళాం చేతి కాఫీ తాగాల్సిన వాడివి ఇలా పని మనిషి ఇచ్చే కాఫీతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఎన్నాళ్ళు అని. పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు, ఈ ఇంట్లో ఇంతకన్నా వేరే టాపిక్ ఉండదా? మీ ఒంట్లో ఇంతకన్నా వేరే ఆలోచన ఉండదా? అమ్మగారు అడిగిన దానిలో మాత్రం తప్పే ఉందయ్యా. మీ ఆనందం కోసమే కదా అడిగేది. నేను ఎలా ఉంటే ఆనందంగా ఉంటానో, ఎలా ఉంటే అసహనంగా ఉంటానో అది కూడా మీరే నిర్ణయించేస్తారా? కోపం ఎందుకురా? కూల్గా ఉండే క్లైమేట్లో కూడా టెంపరేచర్ పెంచే టాపిక్ తీసుకొస్తారు. కోపం రాకుండా ఇంకేం వస్తుంది? అర్జున్, నా సంతోషాన్నైనా దుఃఖాన్నైనా పంచుకోవడానికి మీ నాన్న లేరు. నీతో పంచుకుందామంటే నువ్వెప్పుడు బిజీగా ఉంటావు. నా గురించి వదిలే. పోనీ నీ సంతోషాన్ని, నీ సమస్యల్ని పంచుకోవడానికైనా నీకొక తోడుండాలి కదరా. అమ్మా, నాకెదురైన సమస్యల్ని, సుడిగుండాల్ని ఒంటరిగానే ఎదుర్కొన్నాను, ఒంటరిగానే ఎదిగొచ్చాను. ఇప్పుడేదో ఒక తోడు రావడం వల్ల నా జీవితంలో కొత్తగా జరిగేదేది ఉండదు. బాబు, మీరెంత దాచాలనుకున్నా దాచలేరు. ఏదో ఒకరోజు మీ మనసులో ఉన్న మాట చెప్పకుండా తప్పదు. నా మనసులో మాట? మీకు లక్ష్మీ అమ్మగారంటే ఇష్టమని, ఆవిడ ఒప్పుకుంటే మీకు పెళ్లి చేసుకోవాలని ఉందని కూడా మాకు తెలుసు బాబు. చలమయ్యా, పనివాడివి పనివాళ్ళ ఉండు. పని కట్టుకుని మరీ నా పర్సనల్ విషయాల్లో తల దోర్చుకో. క్షమించండి బాబు. చిన్నప్పటి నుంచి నా భుజాల మీద ఎత్తుకుని ఆడించానుగా, అందుకే కాస్త చనువుగా అడిగాను. నన్ను మన్నించండి బాబు. పనివాడైనా పనికొచ్చే మాటే అన్నాడు కదరా. నిజం చెప్పు, నీ మనసులో లక్ష్మి లేదు? నువ్వు లక్ష్మిని ఇష్టపడ్డం లేదా? అమ్మా, ఇంకా టాపిక్ వదిలేయ్. సరేరా, నీతో టాపిక్ గురించి మాట్లాడను. లక్ష్మితో మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాను. తన మనసులో ఏముందో తెలుసుకునే తీరుతాను. అమ్మా, ఇంకా ఆపుతావా? అర్జున్, ఏం చేసావురా?
కోపం ఉండొచ్చు కానీ మరీ ఇంత రక్తం కళ్ళ చూసేటంత కోపం ఉండకూడదురా. అయ్యో అయ్యో అర్జున్ బాబు గారు ఏంటండి ఇది? ఇంత పెద్ద గాయం ఎలా తగిలింది? ఏదో అనుకోకుండా తగిలేసింది. చలమయ్య ఇలా పట్టుకో, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి అర్జున్ గారు ఇది? చిన్న పిల్లల దెబ్బలు తగిలించుకుంటారా? కాస్త చూసుకోవాలి కదా. మీకేమైనా అయితే మీ అమ్మగారు ఎంత విలువెల్లాడిపోతారో ఆలోచించారా? చాలా రక్తం పోయింది. మీకేదైనా జ్యూస్ తీసుకొస్తాను, తాగి రెస్ట్ తీసుకుందరు గాని. అర్జున్, దీనికోసమేరా నిన్ను పెళ్లి చేసుకోమనేది. జీవితంలో తోడనేది ఉంటే నువ్వు చేసే బిజినెస్లో పార్ట్నర్గా ఉండే తోడు కాదురా. నీకు ఆపదొస్తే ఆదుకోవడానికి, నీకేవైనా అయితే బాధపడటానికి, నీకు అనుక్షణం ప్రేమ పంచడానికి ఉండే తోడు. చూసావుగా, నీ చేతికి చిన్న గాయం అవగానే లక్ష్మి ఎంత కంగారు పడిపోయిందో, ఎంత తల్లడిల్లిపోయిందో. మనకి విలువిచ్చేవాళ్ళు, మన కోసం విలవిల్లాడిపోయేవాళ్ళు ఇంటి బయట ఉండరా, ఇంట్లో మనుషులే ఉంటారు. మనసుకు దగ్గరైన వాళ్లే అలా మెలుగుతారు. బ్రతుకును పంచుకున్న వాళ్లే నువ్వు బాగున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నీతో ఉంటారు. నీ బాగోగులన్నీ చూసుకుంటారు. ఒక్కసారి ఆలోచించ. మనీషా, నువ్విక్కడున్నావా? ఇంకా లక్ష్మి గురించి ఆలోచించుకుంటూ ఏ లక్షద్వీప్కి వెళ్ళిపోయావేమో అనుకున్నాను. లక్ష్మి గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలనా ఆంటీ? మనీషా, అసలు నీకేమైంది? పగిలిపోయిన అద్దం అతుక్కోదు, పాడెక్కిన ప్రాణం తిరిగి రాదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత వాదించినా ఈ స్టేట్మెంట్స్లో మార్పు రాదు. చచ్చిన లక్ష్మి ఎలా వస్తుందని నువ్వు అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. డాక్టర్ చెప్పిన మాట విన్నారు కదా? పెద్ద పెద్ద కళ్ళు, చామంచాయ రంగు, చీర కట్టు, ఇవన్నీ అచ్చో లక్ష్మి గుర్తులే కదా? సరే అయితే ఇప్పుడు ఇక్కడికి లక్ష్మి రాలేదని నీకు ప్రూవ్ చేయాలి, అంతే కదా? ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఎలా? అటు చూడు. సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఇక్కడికి వచ్చిందెవరో, ఇక్కడ చచ్చిందెవరో మొత్తం తెలిసిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, మేము సీసీటీవీ ఫుటేజ్ చూడాలి, కొంచెం చూపిస్తారా? సారీ అండి, దానికి డాక్టర్ పర్మిషన్ కావాలి. మేమెవరో తెలుసా? లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ ఫ్యామిలీ మెంబర్స్. మాకు కూడా పర్మిషన్స్ కావాలా? అంటే మేడం, మేము తలుచుకుంటే నీ ఉద్యోగం ఇప్పటికిప్పుడే పోతుంది. నీ ఉద్యోగం పోవాలా? మాకు ఫుటేజ్ చూపిస్తావా? ఒక్క నిమిషం మేడం. మేడం, ఇలా వెళ్ళి రైట్ తీసుకోండి, అక్కడ సర్వర్ రూమ్ ఉంటుంది. గుడ్ గర్ల్, లవ్కి ఉన్నదానివే, అందుకే ఐక్యూ వాడావు. కమ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఒక 1 hour బ్యాక్ ఫుటేజ్ కావాలి. ఒక్క నిమిషం.
ఆంటీ అదిగో చూడండి మిత్రతో పాటు వచ్చిన అమ్మాయి. ఛ, ఈ కెమెరాలో ఫేస్ కనిపించడం లేదే. ఏమండి వేరే కెమెరా నుంచి వ్యూ అయినా ఉందా? చూపిస్తాను మేడం.